హే గైస్, చాలా రోజులైంది అసలు యూట్యూబ్లో వ్లాగ్ పెట్టగా. అండ్ బై ద వే దిస్ ఇస్ గోయింగ్ టు బి ఐ తెలుగు వ్లాగ్. అసలు నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒక్కసారి కూడా తెలుగులో వ్లాగ్ చేయలేదు. నా ఫస్ట్ వ్లాగ్ కూడా నేను ఒకసారి ఉర్దూలో చేశాను, బట్ ఐ డోంట్ నో, ఇంగ్లీష్ నాకు కంఫర్టబుల్గా అనిపించింది. బట్ చాలామంది తెలుగులో చేయబ్రో వ్లాగ్స్, కొంచెం ఈజీగా అండర్స్టాండబుల్గా ఉంటుంది. సో ఇది ఫస్ట్ టైం అనమాట నేను తెలుగులో వ్లాగ్ చేయడం. సో ఇఫ్ యూ గైస్ లైక్ ఇట్, లెట్ మీ నో. నెక్స్ట్ టైం నుంచి కూడా తెలుగులోనే చేస్తూ ఉంటాను. అండ్ కొంచెం కొత్త కాబట్టి ఐ థింక్ వాయిస్ ఓవర్తోనే స్టార్ట్ చేస్తాను, ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా ఇంగ్లీష్లో మాట్లాడి అలవాటు అయిపోయింది. సో ఎప్పుడైనా నెక్స్ట్ కెమెరా స్టార్ట్ చేయగానే ఇంగ్లీష్లో స్టార్ట్ అయిపోతుంటాను అనమాట. అండ్ మీకు ఇల్లు డిఫరెంట్గా అనిపిస్తుంటే, ఎస్, వీ హ్యావ్ చేంజ్ హౌసెస్. మేము యాక్చువల్గా ఇల్లు షిఫ్ట్ అయిపోయాం, వేరే ఊరికి వచ్చేసాం. దాని గురించి నేను మళ్ళీ మాట్లాడతాను. ఇంకా పొద్దున్నే లేచి ఫ్రెష్ అప్ అయిపోయి, అండ్ ఇది బ్రో అసలు బెడ్ నీట్గా చేసినప్పుడు ఒక మంచిగా బీరోల్ షాట్ తీసుకుందాం అనుకున్నాను. సరే అని కెమెరా పెట్టేసి వెళ్ళాను. అది ఎప్పుడు జారిపోయి అసలు బెడ్డే కనిపించలేదు. తర్వాత మొత్తం ఇంకా బెడ్ అంతా చేసేసిన తర్వాత ఎలా వచ్చిందో షాట్ అని చూస్తే ఇలా అయింది అది. ఇంకా సర్లే అని ఇప్పుడు ఎడిటింగ్లో మొత్తం చేంజ్ చేసేసి ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి పెట్టేశాను. ఇంకా తెలిసిన తర్వాత ఒక షార్ట్ తీద్దాం బెడ్ ఎలా కనిపిస్తుందో అని. సో దిస్ ఇస్ ద షార్ట్. ఇంకా పొద్దున్నే లేచామో లేదో మమ్మీకి ఏదో పని ఒకటి గుర్తొస్తుంది. సో పాలు తీసుకురమ్మని చెప్పింది మమ్మీ. డాడీకి విజయవాడ ట్రాన్స్ఫర్ వచ్చిందనమాట. సో మళ్ళీ షిఫ్ట్ అయిపోయాం. నేను యాక్చువల్గా ఇంటర్ ఇక్కడే చదువుకున్నాను, లైక్ 4 years బ్యాక్. మళ్ళీ ఇక్కడికే వచ్చింది. సో అంత కొత్తగా కాకపోయినా, బట్ ఏరియా వేరేది కాబట్టి కొంచెం లైట్గా కొత్తగానే అనిపిస్తుంది. బట్ ఓకే, ఎందుకంటే కొంచెం ఫెమిలియర్ ప్లేస్ కాబట్టి అడ్జస్ట్ అయిపోవచ్చు. సో వెళ్ళి ఇంకా పాలు తీసుకొని, మమ్మీ అలాగే అదేంటి మ్యాగీ మసాలా కూడా తీసుకురమ్మనింది. అంటే మ్యాగీ మసాలా ఉందా? 4 ఇవ్వండి ఆంటీ. ఐమ్ బ్యాక్ ఫ్రమ్ మై బ్రేక్. యాక్చువల్లీ కొద్దిసేపు ఇంకా బ్రేక్ తీసుకోవాలనిపించింది, ఎందుకంటే ఫస్ట్ టైం ఇట్లా వాయిస్ ఓవర్ చేస్తున్నాను. అసలు ఏం మాట్లాడాలబ్బా అని నాకు అర్థం కావట్లేదు. సో ఇంకా మెల్లగా ఇంటికి వచ్చేసి టీ చేద్దామని అనుకున్నాను. యాక్చువల్గా మా ఇంట్లో అసలు నేను మా మమ్మీ కంటే కూడా బాగా చాయ్ పెడతాను. సో ఎప్పుడు మా మమ్మీ కూడా అడుగుతుంటుంది, నువ్వు పెట్టుకోరా బాగా పెడతావని. సరే అని ఇంకా స్టార్ట్ అయిపోయాను. ఫస్ట్ అయితే ఇంకా ఆ బాయిల్ చేసే బౌల్లో వాటర్ బాయిల్ చేసి పడేయాలి, లేకపోతే పాలు పగిలిపోతాయి కదా. ఇంకా పాలు పగిలిపోతే మనకు కూడా పగిలిపోద్ది అనమాట. అదొక్కటే కాదు, ఇంకో ట్విస్ట్ కూడా ఉంది. ఏంటంటే అది మిగిలిన ప్యాకెట్ ఉంటుంది కదా, దాంట్లో కూడా కొంచెం వాటర్ పోసి దాన్ని బాగా షేక్ చేసి పోయాలన్నమాట. ఎందుకంటే ఒక్క చుక్క కూడా వేస్ట్ చేయకూడదు. మీ ఇంట్లో కూడా మీ మమ్మీ ఇలాగే చేస్తుంది అంటే కామెంట్ చేసి చెప్పండి. సో ఆ రోజు మమ్మీ టిఫిన్కి దోశలు చేద్దాం అనుకుంది. సో దోశ పిండి కలిపేసి పెట్టేసింది. ఇంకా సేమ్ టైం నేను కూడా టీ స్టార్ట్ చేశాను. అండ్ నాకు టీలో జింజర్ బాగా ఇష్టం, ఎస్పెషల్లీ ఈ రెయినీ వింటర్ సీజన్స్ అప్పుడు బాగుంటుంది టేస్ట్ టీలోకి. దంచేసి బాగా ఇంకా సైడ్కి పెట్టేశాను. సో నేను కొన్ని పాలు మిగిలిపోయింటే అది పాలు ఫస్ట్ వేసేసి, ఇప్పుడు వేడి చేసినవి కూడా కొన్ని వేసేసి చేశాను అనమాట. అండ్ యాక్చువల్గా నేను పాలు వేసేసిన తర్వాత జింజర్ వేస్తాను, ఎందుకంటే అది కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది, ఇంటెన్స్గా ఉంటుంది, ఎక్కువ ఫ్లేవర్ అనిపిస్తుంది. సో ఐ లైక్ టు డూ దాట్ వే. అండ్ అప్పుడప్పుడు నేను జింజర్తో పాటు కొన్ని 1-2 లైక్ బ్లాక్ పెప్పర్ కూడా వేసి క్రష్ చేసి వేస్తాను అనమాట. ఎందుకంటే దానివల్ల కొంచెం ఫ్లేవర్ కూడా ఇంటెన్స్ అయ్యి ఘాటుగా ఉంటుంది టీ. నాకు అలా చాలా ఇష్టం. మీరు కూడా ట్రై చేయండి, ఐ స్వేర్ యూ విల్ లైక్ ఇట్. బికాజ్ ఆ ఫ్లేవర్ అలా చాలా సూదింగ్గా ఉంటుంది థ్రోట్కి. ఇంకా స్ట్రెయిన్ చేసేసి మమ్మీ డాడీ కూడా ఇచ్చేసాను. ఇంకా కొద్దిసేపు తర్వాత మమ్మీ కూడా టిఫిన్ చేసి పెట్టేసింది. అండ్ వీ వర్ వాచింగ్ దిస్ షో కాల్డ్ రైజ్ అండ్ ఫాల్ ఆన్ అమెజాన్. చాలా బాగుంది, డూ వాచ్ ఇట్. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి అసలు బియర్డ్ ట్రిమ్ చేసుకోలేదు నేను. ఇంకా సరే అని బియర్డ్ ట్రిమ్ చేసుకొని బాగా ఫ్రెష్ అప్ అయిపోయి షవర్ చేసుకున్నాను.
అండ్ మధ్యాహ్నం ఇంకా చాలా రోజుల నుంచి నేను మమ్మీని అడుగుతుండే, మమ్మీ బిర్యానీ చెయ్యి, చాలా రోజులు నేను తినక అని. సో, మధ్యాహ్నానికి మమ్మీ బిర్యానీ చేసింది. బయటికెళ్ళి అన్నీ తీసుకొచ్చేటప్పుడు ఒక షార్ట్ తీసుకుందాం అని అనుకున్నాను, కానీ అసలు మర్చిపోయాను. ఇంక సర్లే అని అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను. మమ్మీ ఇంకా స్వీట్ కూడా చేసింది. సో, దానికోసం అన్నీ కాజు, బాదం అన్నీ కట్ చేసేసి, రోస్ట్ చేసి దాంట్లో ఎయ్యి అని చెప్పింది. సరే అని నీట్‌గా కట్ చేసుకొని, ఘీ వేడి చేసి దాంట్లోకి ఇంకా ఇవన్నీ కాజు, బాదం వేసేసి కొద్దిసేపు బాగా రోస్ట్ చేసేసాను. అసలు సూపరుంది. బిర్యానీ కూడా సూపరుంది. ఖీర్ కూడా సూపరుంది. ఇంకా రోస్ట్ చేసేసి నీట్‌గా అది కూడా ఖీర్‌లో ఏసేసాను. బిర్యానీ తినేటప్పుడు కూడా ఒక క్లిప్ తీసుకుందాం అనుకున్నాను, కానీ మర్చిపోయాను. అది కూడా ఇంక మర్చిపోయాను. ఇంక సర్లే ఏదో ఒకటి దేనితో అడ్జస్ట్ అయిపోయాను కొంచెం ఈసారికి. నెక్స్ట్ టైమ్ నుంచి ఇంకా బాగా గుర్తుపెట్టుకొని వీడియోస్ తీస్తాను. ఇంకా లక్కీగా ఆ రోజు 'ఘాటి' కూడా అమెజాన్‌లో రిలీజ్ అయింది. సో, అది కూడా చూసాము. బాగుంది సినిమా. మీరు కూడా చూడండి. ఇదేదో అమెజాన్ స్పాన్సర్‌షిప్ వీడియో అయిపోయిందయ్యా. సర్లే. ఇంకా మమ్మీ ఖీర్ తీసుకొచ్చి ఇచ్చింది. బాగా తినేసి అసలు ఆ రోజు ఫుల్ అంటే ఫుల్ పడుకున్నాను నేను. సాయంత్రం వరకు అసలు లేయలేదు. ఇంకా లేచిన తర్వాత మా అన్న వీడియోస్ కొన్ని ఉంటే ఎడిట్ చేశాను. అండ్ మా అన్నది ఛానల్ ఉంది ఒకటి. నాది వీడియోస్ అన్నీ నేనే ఎడిట్ చేస్తాననమాట. కొంచెం కామెడీగా, కొంచెం స్కిట్స్ లాగా ఉంటాయి. చాలా బాగుంటాయి. వెళ్ళి చూడండి. నేను లింక్ చేస్తాను వీడియోలో. సో, రివ్యూ ఇవ్వండి. ఎలా ఉంది నా ఎడిటింగ్ అండ్ మా అన్న యాక్టింగ్ అవన్నీ. ఇంకా అంతే ఈ రోజుకి. ఎందుకంటే దీని తర్వాత క్లిప్పులు తీసుకోవడం మర్చిపోయానండి. అది సంగతి. అలాగే ఉంటుంది మనతో. సర్లే నెక్స్ట్ టైం నుంచి కొంచెం చాలా రోజులయింది కదా వ్లాగ్ తీసి. ఇంకా రాత్రి బిగ్ బాస్ చూసి పడుకున్నాం. సో, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. హోప్ యూ లైక్ ఇట్. అండ్ కామెంట్ చేసి చెప్పండి మీకు ఇట్లా తెలుగులో వీడియోస్ నచ్చాయా లేదా అని. సో, ఐ విల్ ట్రై మోర్ ఫ్రమ్ నెక్స్ట్ టైం తెలుగులో చేయడానికి. అండ్ యా, దట్స్ ఇట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.